నోటికి ఎంతొస్తే అంత వాగుతూ, సహనం, సంస్కారం కోల్పోతూ, మన దేశంపై నోరు పారేసుకుంటూ, వేలెత్తి చూపుతూ, ఒక ఉన్మాదిలా వాగుతూ రెచ్చిపోతున్న ట్రంప్‌కు గట్టిగా చెంపదెబ్బ కొట్టారు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. భారత్ డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆయన లెక్కలతో సహా స్పందించారు. సమాధానం చెప్పారు. ఆయన తన విశ్లేషణలో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ప్రపంచ వృద్ధికి అమెరికా కన్నా భారత్ ఎక్కువ దోహం చేస్తోందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకారం ప్రపంచ వృద్ధి 3% ఉంటే భారత వృద్ధి అంచనాలు మాత్రం 6.5% ఉన్నాయన్నారు. ప్రపంచ వృద్ధికి భారత్ దాదాపు 18% దోహదం చేస్తోంది. అమెరికా కంట్రిబ్యూషన్ 11% కంటే తక్కువగా ఉందని, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, మరింత పురోగతి సాధిస్తామని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. భారత జీడీపీపై అమెరికా సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ చీఫ్ స్పందిస్తూ, భారత్పై అమెరికా విధించిన సుంకాల ప్రభావాన్ని ప్రస్తుతం అంచనా వేయడం కొంచెం కష్టమే అన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు మాత్రం వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. మనం ప్రతీకార సుంకాలు విధిస్తే తప్పితే మన ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండదని చెప్పారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ చీఫ్ మాట్లాడుతూ, స్థూల ఆర్థిక పరిస్థితులను విధానపరమైన అంశాల వారీగా పర్యవేక్షిస్తూనే ఉంటామన్నారు. వాటికి తగినట్లు నిర్ణయాలు ఉంటాయని కూడా చెప్పారు. మొత్తానికి ఆయన సమాధానం భారతీయులను సంతోషపరిచింది.